ప్రియులైన మీ అందరికీ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజున దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 29 నుండి 31 వరకు కూడా మనం చదువుకోవాల్సిన వారమై ఉన్నాం. అందులో 30వ వచనం చూస్తే గనక చదువుతారా మీరు? ఏదన్నా చదవండి. 29 నుంచి చదువమ్మా. ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియల మహత్కార్యములను చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు. అంటే దేవుడు చెయ్యి వారితో ఉంచాడు. ఎవరితో? అపోస్తలులతో పాటు దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధ మనస్సు కలిగి ఆల్రెడీ కార్యాలు చేస్తున్నాడు. వాళ్ళతో కార్యాలు అంటే అక్కడ దేవాలయపు ద్వారం దగ్గర పుట్టుకుంటువాడు, ఏ రోజు నడవనవాడు, ఏ రోజు నిలవనవాడు, ఏ రోజు గంతులు వేయినవాడు, ఏ రోజు మందిరానికి వెళ్ళనివాడు. పేతురు యోహాను ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు వాడు చెయ్యి పట్టుకుని లేపి నడిపిస్తే అక్కడ ఆ పట్టణంలో గందరగోళం అయిపోయింది. చాలా పెద్ద సమస్య చేశారు దాన్ని. ఏమండి, మనం ఎప్పుడు కూడా మనకి గొప్ప కార్యాలు జరిగినప్పుడే సాతాను గొప్ప గందరగోళం చేస్తాడు. మనం వానపాములాగా ఉంటే మనల్ని ఎవడేమండ, కానీ దేవుడికి స్పీడ్గా కార్యాలు చేస్తే సైతాను కూడా అంత దీనిగానే ఎగురుతాడు మన మీదకి. అయితే అక్కడ దేవుడేమో వారి పక్షాన ఉండి కార్యాలు చేస్తున్నాడు, కానీ వాక్యాన్ని బోధించడానికి మాత్రం అక్కడ వాళ్ళు మీరు వాక్యం బోధించకూడదు. యేసు పునరుత్థానుడయ్యాడు. యేసు ఎప్పుడో చచ్చిపోయాడు కానీ బతకలేదు అన్నదే మీరు చెప్పాలి, కానీ పునరుత్థానుడయ్యాడు అన్నది మాత్రం చెప్పకండి. ఎందుకు? వాళ్ళందరూ ఒకటయ్యి ఆయన్ని చేయాల్సిందేదో చేశారు, కానీ ఆయన 3వ రోజున నేను లేస్తాను బాబు, అసలు మీరెవరయ్యా నా ప్రాణం తీసుకోవడానికి? నా అంతటా నేనే నా ప్రాణాన్ని లోక రక్షణార్థమై పెడుతున్నాను, పాపుల రక్షణార్థమై పెడుతున్నాను అని ఆయన తనంతట తాను ప్రాణాన్ని సమర్పించాడు. కాబట్టి లోకానికి రక్షణ అనేది కలిగింది తప్ప వాళ్ళేదో తన మీద సాధించారని లేకపోతే వాళ్ళని అతన్ని కొట్టి చంపారు అన్నది మాత్రం కాదు. అయినా సరే మత ఛాందస్వాదులు కాబట్టి వాళ్ళు ఆ రకంగా యేసు ప్రభుని హింసించి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీసి కలువరి గిరి మీద శిలువ పైన ఆయన్ని చంపేశారు. చంపేసిన తర్వాత పాతి పెట్టడం అనేది జరిగింది. అప్పుడు కూడా ఏంటంట, ఆ సద్దూకయ్యులు, ఆ శాస్త్రులు, ఆ పరిసయ్యులు, ఆ రోమీయులు వీళ్ళందరూ కలిసి ఆ సమాధి చుట్టూ కాపలా పెట్టారు, సీలు వేశారు, ముద్ర వేశారు. ఆయన లేచిన ఆ రాయిని తొలగించలేనంత ఊరుకు ఊరు వెళ్ళి రాయి పెట్టారు. ఇప్పుడు ప్రొక్కలైన 4-5 ప్రొక్కలు వచ్చినా ఆ రాయిని తీయలేవు, అంత బరువు. ఆ పెట్టి ఆయన బతికినా ఆ సమాధిలో చచ్చిపోవాలి తప్ప బయటికి రాకూడదని సీల్ వేశారు. కానీ అవన్నీ కూడా ఆదివారం తెల్లవారుజామున ఏటైనాయి? పటాపంచలైపోయి దేవదూత వచ్చి ఒకే ఒక తన్నుడితో ఆ రాయి బయటికి ఆ సైనికులందరూ బిక్క చచ్చారు. యేసు ప్రభు సజీవుడై బయటికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కన్నులారా చూచిన అపోస్తలులు దాని గురించి చెప్పక ఉండలేరు. పునరుత్థానం, యేసు చనిపోయాడన్నది ఎంత వాస్తవమో యేసు పునరుత్థానుడయ్యాడు అన్నది అంతే నిజం. దిగో నేను మృతుడినైతేనే కానీ యుగ యుగములకు సజీవుడినై ఉన్న వాడను అని ఆయనే చెప్పుకొచ్చాడు. ఆయనకి మరణం అనేదే లేదు. మరణాన్ని గెలవాలి కాబట్టి మరణించి
మరణపు ముళ్ళును విరగొట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈలోపు ఆయన పునరుత్థానుడయ్యి ఆరోహణుడైపోయిన తర్వాత మీరు ఆత్మ పొందుకొని నా కొరకు మీరు సాక్షులుగా ఉండాలి అని చెప్పుకొచ్చాడు. ఆత్మ పొందకున్నా మీరు సువార్తకి వెళ్ళొద్దు అని చెప్పాడు. ఎందుకంటే ఆత్మ పొందినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు అన్నది చెప్పినప్పుడు వీళ్ళంతా కలిపి ఏంటంట, ఆ అద్భుత కార్యం దేవుడు చేసినప్పుడు అక్కడ అల్లర్లు వస్తే, బెదిరింపులు వస్తే వీళ్ళందరూ ప్రార్థన చేయటం మొదలెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళందరూ ఏం చేశారట? ప్రార్థన చేయడం. ఎందుకు ప్రార్థన చేశారనంటే అక్కడ చూడమ్మా 29 చదివే, మహత్కార్యములను సూచక క్రియలను యేసు నామము ద్వారా చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా, చదువు, మీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున మన పాఠం ఏంటంటే, బోధించడానికైనా ప్రకటించడానికైనా పరిచర్య చేయటానికైనా మనిషికి ఏముండాలి అంటే కలేజా ఏముండాలి? కలేజా ఉండాలి. ఏంటి, డబ్బు ఉంటే సరిపోదు. ఇందాక చెప్పుకున్నాం కదా మనం, అరే నేను విజయవాడే కొనేస్తానరా అన్నాడట. కరోనాలో ఆక్సిజన్ కూడా కొనుక్కోలేక చచ్చిపోయాడంట. అంటే చెప్తున్నాను, ఈ రోజున దేవుడు పనులు జరగడానికి డబ్బుతో పని లేదు, కానీ దేవుడిచ్చే ధైర్యముతో పని, దేవుడిచ్చే ధైర్యముతో పని. డాడీ ఇది రీఛార్జ్ చెయ్యండి, అది డేటా రీఛార్జ్ చెయ్యి, దీనికి మొబైల్ డేటా అయిపోతుంది. హల్లెలూయా. దేవుడు సేవలో ముందుగా మనకి కావలసింది తెగువ, తెగింపు, ధైర్యము అనేది గుండె నిండా ఉండాలా. అది ఏ ప్రాంతమా, ఏ ప్రదేశమా, ఏ ప్రాంతీయులతోనా, ఏ భాష మాట్లాడుతున్న వాళ్ళతోనా మనము సువార్త పంచుకోబోతున్నాం, వాక్యం చెప్పబోతున్నాం. జనాల్ని చూసి, ప్రాంతాన్ని చూసి, ప్రజలను చూసి, పరిపాలన చూసి మనం భయపడిపోకూడదు. ఇక్కడ వీళ్ళందరికీ వచ్చిన ఆటంకాలు ఇంతంత కాదు, చాలా పెద్ద ఆటంకాలు ఇవి. పొలిటికల్ ప్రెజరు, గవర్నమెంట్ ప్రెజరు, రిలీజియస్ ప్రెజర్. రిలీజియస్ అంటే మత ఒత్తిడి. మతం ఒక దగ్గర పనిచేస్తుంది, ప్రభుత్వం ఒక దగ్గర పనిచేస్తుంది, రాజకీయం ఒక దగ్గర పనిచేస్తుంది. ఇవన్నీ శక్తులే. వాళ్ళ హృదయాల్లో ఏంటంటే యేసు ప్రభు లెగలేదని నువ్వెంతైనా చెప్పుకో, గాని యేసు ప్రభు లెగిశాడు, గెలిచాడు, మరణాన్ని గెలిచాడు, పునరుత్థానుడు అయ్యాడు. ఎందుకు సాక్ష్యం? అక్కడున్న సైనికులే సాక్ష్యం. ఆయన వచ్చి వెళ్ళిపోయాడు రా బాబు మా కళ్ళ ముందే. బాబు మా కళ్ళ ముందే ఆ రాయి తొలగించబడింది, మా కళ్ళ ముందే దేవదూత పరలోకం నుంచి కిందకు వచ్చాడు. మేము దేవదూతను కూడా చూసాం. ఆ రాయి దేవదూత తొలగించింది. ఈ గొలుసులు ఊడిపోయినాయి, ఈ సీల్ ముద్ర ఊడిపోయింది, రాయి తొలగించబడింది. మేము బిక్క చచ్చిపోయాం. ఏడేళ్ళలో బిక్క చచ్చిపోయారు. ఎవరు? సైనికులు. వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు సెక్యూరిటీ వెంటనే అడుగుతారు కదా, ప్రభుత్వం సెక్యూరిటీ అడుగుతుంది, అడగదా? ఏమయ్యా నిజమా కాదు, వీళ్ళు చెప్పింది నిజమా కాదు, ఈ అపోస్తులు చెప్పిన నిజమే సార్. ఆదివారం తెల్లవారు మాత్రం అలాగే జరిగింది సార్. శుక్రవారం సాయంత్రం ఆ రాయి ఉందండి, శనివారం ఉదయం రాయి ఉందండి, శనివారం రాత్రి రాయి ఉందండి, ఆదివారం ఉదయం మాత్రం రాయి లేదండి అని వాళ్ళు సాక్ష్యం చెప్తారు లేదా? ఒకలా ఇద్దరు అక్కడ సైనికులు బోళ్ళంత మంది ఉన్నారు. పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగారు, ఓయ్ బాబు ఆ సమాధి దగ్గర కాపలా పెట్టి, ఎవరికైనా ఒక 100 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి, 1,00,000 కోట్లు ఉన్నాయి, ఎవడో ఒకడు ఫోన్ చేశారా రేపు నీకు వేసేస్తాను శుభ్రంగానా, నువ్వు నాకు ఒక 10 కోట్లు ఇవ్వకపోతే నీకు వేసేస్తానంటే ఆడికి సెక్యూరిటీ ఇస్తారు ఎవరైనా? అవునా కదా చెప్పండి. ఇప్పుడు మనకు ఒక 1000 కోట్లు ఉన్నాయి అనుకో, నాకు ఒక 10 కోట్లు పంపించని ఎవడో కబురు పెట్టాడు అనుకో,
లేకపోతే నేను రేపు ఇవాళకి నీకు వేసేస్తానంటే ఆడికిస్తారు సెక్యూరిటీ. చచ్చిపోయి సమాధి అయిపోయిన వాళ్ళకి సెక్యూరిటీ ఏంటి? చచ్చిపోయి సమాధి చంపేయాలనుకున్నా చంపేశారు, అక్కడితో హ్యాపీగా ఉండొచ్చు కదా. ఇప్పుడు వేయాలనుకున్నాలే వేసారండి, ప్లాన్ చేశారు వేసారండి, అక్కడితో హ్యాపీగా ఉండు. కానీ మళ్ళీ పిల్లాడి దగ్గరికి వెళ్ళి సమాధికి ప్రపంచంలో ఎవరికీ లేదు అంత సమాధి దగ్గర మొట్టమొదటిగా సెక్యూరిటీ పెట్టింది ఎవరికంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. అటు సెక్యూరిటీ పెట్టిన, ముద్ర వేసిన, రాయేసిన, ఇటు ప్రభుత్వం కానీ రాజకీయం కానీ అటు మతం కానీ ఆయన పునరుత్థానుడు అవ్వకున్నా ఆపలేకపోయారు. వచ్చాడు, పైకి వచ్చాడు. ఆయన పైకి వచ్చి ఇంకా ఆయన చెప్పాడు, సజీవుడే 40 రోజులు బ్రతికి వాళ్ళందరికీ బోధించి వాళ్ళందరినీ కూడా ఆయన మీరు ఇలాగా భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండాలి, నేను మళ్ళా రాబోతున్నాను, అప్పటికి మీరు సంఘాన్ని సిద్ధపరచాలి, అప్పటికి మీరు సర్వలోకానికి సువార్త ప్రకటించాలి. మొదట అన్ని దేశాలకు సువార్త అందిన తర్వాత అంతం వస్తుంది. కానీ సువార్త జరగనివ్వకున్న సాతాను ఆటంకాలు చేస్తున్నాడు. ఎందుకు అంటే వాడు అగ్నిగంధకాల్లో వేయబడతాడు. ప్రపంచం అంతా సువార్త ప్రకటించబడింది అనుకో, అప్పుడు ఏంటవుతుంది? అంతం వస్తుంది. అంతంలో ఏంటవుతుంది? సాతాను అగ్నిగంధకాల్లో వేయబడతాడు. అందుకోసం వాడు ఏంటంటే ఈ క్రైస్తవుల్లో సువార్త జరగనివ్వకున్న ఆటంకాలు సృష్టిస్తున్నాడు. మన పిల్లలు మనకు వ్యతిరేకంగా తిరగడానికి కానీ, లేకపోతే మన కుటుంబంలో ఐక్యత లేకుండా ఉండడానికి కానీ ఇవే కారణాలు తప్ప ఇంకొకటి ఏంటి కూడా. కానీ దేవుడు వారిని ఎప్పుడు విడిచి పెట్టడు. ఆయన చెయ్యి వారితో ఉంది. చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రాలు. లెట్ us clap and praise the Lord. దేవుడి చెయ్యి మనతో ఎప్పుడు కూడా ఉంది. ఆయన సూచక క్రియలు, ఆయన మహత్కార్యాలు మన జీవితాల్లో ఆయన చేసే దేవుడై ఉన్నాడు. అయితే ప్రియులారా, మనం చేయాల్సింది ఏంటంటే ధైర్యాన్ని కోల్పోకూడదు, నమ్మకాన్ని కోల్పోకూడదు, విశ్వాసం కోల్పోకూడదు, ప్రార్థనా జీవితాన్ని కోల్పోకూడదు, పరిశుద్ధ జీవితాన్ని కోల్పోకూడదు. వాళ్ళు ధైర్యముగా మేము వాక్యాన్ని బోధించాలి అని ప్రార్థన చేశారు. వాళ్ళు దానికోసమే ప్రార్థన చేశారు. మాకు పిలిచావయ్యా, మాకు ఆత్మతో నింపావయ్యా, మాకు బోధ చేశావయ్యా, మాకు వెళ్ళి ప్రకటించమన్నావయ్యా, మాకు వెళ్ళి స్వస్థపరచమన్నావయ్యా, మాకు వెళ్ళి దెయ్యాలను వెళ్ళగొట్టమన్నావయ్యా, రోగులను స్వస్థపరచమన్నావయ్యా, ఇదిగో ఏ ఏ సంగతులు మాకు బోధించావో వారికి బోధించమని ఆజ్ఞాపించావయ్యా, ఇదిగో ఈ రోజున నీ సంగతులు చెబుతుంటే మాకు బెదిరింపులు వస్తున్నాయ్యా, మాకు కొడుతున్నారయ్యా, మాకు ఆటంకపరుస్తున్నారయ్యా, మాకు ధైర్యాన్ని ఇవ్వు తండ్రి అంటే వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తే దేవుడు ఆత్మచేత మనల్ని నింపుతాడు. ఆ దేవుని ఆత్మ వల్ల మనకేం కలుగుతుందంటే ధైర్యం కలుగుతుంది. మన ధైర్యం మన దేవుడే. ఎవరు? మన ధైర్యం మన ధనం కాదు, మన కులం కాదు, మన బలగం కాదు. బలగం వచ్చింది, ఒక సినిమా వచ్చింది, చూసారు ఎప్పుడైనా? బలగంలో వాడు పిండం పెడతాడు, ఆ కాకి తిందో. ఆడేదో తప్పు చేశాడు, పాపం చేశాడు అని చెప్పేసి వాడు ఏదో చిన్న బిట్ చూసాం మేము. అయ్యో బాధపడతా ఊరంతా వస్తారా కాకి తిందో. కులంకి, బలంకి, మతంకి కార్యాలు జరగవు. కార్యం చేయవాడు దేవుడు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక్కడే కార్యం చేయగలడు. దేవుడు ఒక్కడే ధైర్యం ఇవ్వగలడు.
నీలో దేవుడు ఫుల్గా నిండుగా హృదయమంతా నిండిపోయినప్పుడు నీకు ఎక్కడ లేనంత ధైర్యం అనేది నీకు వచ్చేస్తుంది. నీ దగ్గర పైస లేకపోయినా పర్వాలేదా? 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం 7వ వచనంలో ఒక మాట అంటాడు. దేవుడు చదవండి, ఒకసారి తీసిన వాళ్ళు చదవండి. నేను జమ్ చదవాలి వేగంగా. 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. నీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మనకు దేవుడు ఎవరది? దేవుడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు హల్లెలూయా. గాడ్ దేవుడు. చదువునైనా దేవుడు మనకు నువ్వు జ్ఞాపకం ఉంచుకో. ఈ మాట జ్ఞాపకం ఉంచుకో అని చెబుతూ తిమోతికి ఒక మాట చెప్తున్నాడు. దేవుడు మనకు శక్తి ఇచ్చాడు, అంటే బలం ఇచ్చాడు, ప్రేమ ఇచ్చాడు, అలాగే ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ ఇచ్చాడు. అంటే ఏ పరిస్థితికి కూడా భయపడజాలని ఆత్మని ఇచ్చాడు. గాని నువ్వు పిరికి పడిపోయే ఆత్మ నీకు నాకు ఆయన ఇయ్యలేదు. పిరుకోలే కాదు. ఈరోజు నా వాట్సాప్ గ్రూపుల్లో చూస్తే అమ్మో అదైపోతుంది, అమ్మో ఇదైపోతుంది, ఇలాంటి మాటలు ఇలాంటి పోస్టులు పెట్టకూడదండి. అక్కడ ఆలు కొట్టారు, ఇక్కడ వీళ్ళు కొట్టారు, ఇక్కడ ఇలా ఆపారు, అలా చర్చిలు ఇది అయిపోతున్నాయి, ఇల్లు చర్చిలు ఇది అయిపోతున్నాయి, పర్మిషన్ లేవటి ఇది లేదు. ఇవన్నీ నీకెందుకు? నీకు దేవుడిచ్చిన పని నువ్వు చేసుకుపో. నీకు దేవుడిచ్చిన పని నువ్వు చేసుకుపోవాలా, ధైర్యంగా చేసుకోవాలి. నీ గుండె నిండా ధైర్యాన్ని ఇవ్వని అడుగు దేవుడికి. వాళ్ళందరూ నాకు ధైర్యం కావాలి దేవా, నా పరిస్థితుల్లో నువ్వు ఉండుదేవా, నీ చెయ్యి నాతో ఉండుదేవా, ఇదిగో ప్రభువా నా నోటిని బూరగా వాడుకో తండ్రి అను ప్రార్థన చేసుకుని ముందుకెళ్ళు. దేవుడు నీ ద్వారా కార్యాలు చేస్తాడు. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చాడు తప్ప పిరికి తనపు ఆత్మ అనేది దేవుడు మనకు ఇయ్యలేదు. తెలుగు అర్థం కాకపోతే ఏ భాషలో చెప్పమంటే ఆ భాషలో చెప్తాను. క్రైస్తవుడు పిరిగి పడితే గనుక వాడు నిజమైన క్రైస్తవుడు కానే కాదు. వాడు నిజమైన క్రైస్తవుడు కాదు. శ్రమకాలంలో కృంగిపోతున్నావా, నువ్వు చేతకాని వాడు అవుతావు. చేతకాని అటు ఇటు కానోడు చేతకానాడు, ఏ పని చేసుకోలేడు. శ్రమలు యేసు ప్రభు పడిన శ్రమల కన్నా నీ శ్రమ నా శ్రమ ఏ శ్రమ? ఆయన అంత ఖాళీ చేసుకునే రిక్తునిగా శ్రీమంతుడుకు దేవుడు పరలోకములో తన మహిమను విడిచిపెట్టి ఈ భూలోకు నరుల దగ్గరకు నరునిగా దేవుని కుమారుడిగా వచ్చాడే. ఆయన పడే శ్రమలు ఎవరైనా పడ్డాడు. ఆయన పుట్టుకు కానీ ఆయన కొరడా దెబ్బలు కానీ, ఆయన ముళ్ళ కిరీటం కానీ, శిలువ మోయడం కానీ, కొంతమంది రాళ్ళతో కొట్టి చంపేయాలని చూశారు, కొంతమంది కొండల మీద కిందకు తోసినని చూశారు, కొందరు ఎక్కడ దొరుకుతాడో పట్టుకుందాం చంపుదామని చూశారు, కొందరేమో ఇక్కడ నువ్వు బోధించకూడదని చెప్పి బోధకు వ్యతిరేకంగా వెళ్ళారు. ఇవన్నీ ఏంటట? వాళ్ళందరినీ జయించుకొని రాలేదైనా. దేశాలకి దేశాలు, ప్రధానులకు ప్రధానులు ఆయన మీద అటాక్ చేశారు. ఆయన అర్థం చేసుకోలేక ఇప్పుడు ఆయన అర్థం చేసుకుని అందరు ఎగబడుతున్నారు ఆరాధన చేయటానికి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభు మన కొరకు పడే శ్రమల కన్నా ఈ లోకంలో ఎవడు కూడా శ్రమ పడలేడు. శ్రమల్లో చేతకాని వాడు అయిపోతావు. కృంగిపోతే ఆ శ్రమల గుండా ముందుకెళ్ళాలి.
ఇది చూడండి, ఈగల్ అంటే ఏమంటారు దాన్ని, పక్షిరాజు. పక్షిరాజు ఉరుములు మెరుపులు ఆకాశంలో వస్తాయి. చదువుదాం యెషయా గ్రంథం 40 చదువుకుందాం. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ కామెంట్స్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పక్షిరాజు ఏటట చూడండి, ఆకాశము పైకి ఎగురుతాడు, అల్లయ్యక సొమ్మసిల్లక ఎగురుతాడు. అది చాలా గొప్ప విషయం. చూడండి 40 చదువుకుంటే కనుక 29. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. అంటే సొమ్మసిల్లుట, శక్తిహీనత అనేది పిరికితనం. ఏంటట? పిరికితనం. ఇది సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలుని సొమ్మసిల్లుదురు అలియుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందు వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పొరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి పోదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారనగా ఆయన ఏం చెప్పారంటే, యెరూషలేములో మీరు వేచి చూడండి, ఎదురు చూడండి, మీ మీదకి ఆత్మ వచ్చేంత వరకు ఎదురు చూడండి. దేవుని కొరకు ఎదురు చూడడంలో ఉన్న ఆశీర్వాదము ఇంత అంతా కాదు. ఒక్కసారి నువ్వు ఆత్మ పొందుకున్నావా, నువ్వు అలిసిపోవు, సొమ్మసిల్లిపోవు, నీరసించిపోవు, క్షీణించిపోవు, శక్తిహీనుడువు కావు. ఒకవేళ ఆత్మ పొందుకోకపోతే, ఒకవేళ దేవుని కొరకు ఎదురు చూడకపోతే గనక ఖచ్చితంగా నీలో దేవుడు లేకపోతే శక్తిహీనుడవే. ఏం చేస్తాడు తెలుసా ఈ పక్షిరాజు? ఆకాశం ఇప్పుడు చూడండి, ఎక్కడైనా ఉరుము వచ్చిందంటే మనం ఇలా కళ్ళు మూసుకుంటాం, మెరుపు వచ్చిందంటే కళ్ళు మూసుకుంటాం, దడే మన పక్కన పిడుగు పెడితే గుండె గుడుగులాడిపోతుంది. ఆ పిడుగు ఎవడి మీద పడినా వాడు చచ్చిపోతాడు. అలాంటి ఉరుములు, మెరుపులు, పిడుగులు గుండా ఎక్కడైతే మేఘము గుద్దుకుని ఆ విద్యుత్తు పుట్టిస్తుందో, ఆ గుద్దుకునే మధ్యలోంచి, ఆ విద్యుత్తులోంచి, ఆ ఉరుముల్లోంచి, ఆ పిడుగుల మధ్యగా ఈ పక్షిరాజు ఎగిరి వెళ్తాడంట. అలాంటి ధైర్యం ఎవరికైనా ఉందా ఈ రోజున? అలయుడంట, జడిసిపోడంట, పిరికి పడ్డంట అనకూడదు. కానీ అది ఒక ఆవు మీద పడినా, ఒక మనిషి మీద పడినా సెకండ్స్లో చచ్చిపోతారే. ఒక ఇంటి మీద పడితే ఆ ఇల్లు కూలిపోతుందే. అంత శక్తివంతమైన ఆ పిడుగు, ఆ ఉరుము మధ్యలోంచి ఎదుర్కొని వెళ్తుందంటే ఆ పక్షిరాజు గుండెకాయ ఎంత ధైర్యంతో నింపబడింది. ఈ రోజున చిన్న అరుపు, చిన్న బెదిరింపు, ఫోన్ కాల్ వస్తే గడగడలాడిపోతారు. ఒక్కోరన్నా చెప్పకూడదు, అప్రస్తుతమైనప్పుడు చెప్తున్నాను. నిన్న తాడేపల్లిలో జగన్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా సెక్యూరిటీ ఎక్కడ ఉందో అక్కడే నా కార్ ఆపేసి పార్క్ చేశాను. నాతో 4 పాస్టర్ గారులు ఉన్నారు వెనకాల. ఈ 4 పాస్టర్ గారు భయపడిపోతున్నారు. అయ్యగారు కొంచెం ముందుకు, అన్న ముందుకు పెట్టి, నాకన్నా పెద్ద వయసులో వాళ్ళే, అన్న ముందుకు ఊరుకుంటారా మీరు, ఊరుకొని దిగండి, కార్ దిగండి అన్నాను. కార్ అక్కడే పార్క్. సెక్యూరిటీ వాడు ఏమనలా. సెక్యూరిటీ దగ్గరికి వెళ్తే ఆపాడు ముందు, లోనికి వెళ్ళడానికి వీలు లేదండి అని అన్నాడు. అప్పుడు నా ఐడెంటిటీ తీసి చూపించాను. నా దగ్గరకు వచ్చిన ఆయన ప్రతినిధి ఫోటో కూడా చూపించాను. సార్ నమస్తే సార్, వెళ్ళండి సార్ అన్నాడు. కారు ఉన్నామండి సార్, పర్లేదు అన్నాడు. అయినా సరే మనకు మంచి కోసం అని చెప్పేసి అక్కడ ఇంకో బాబు ఉంటే ఆ బాబుకి తాళాలు ఇచ్చి కారు కొంచెం ముందు పెట్టమ్మా పర్లేదు అని నా వెనకట్ల 5 కూడా. ఆ ధైర్యం లేకపోతే ఏమవుతుంది?
అక్కడికి వెళ్ళలేము, లోనకి వెళ్ళేవాడు తిరిగి రాడు కూడా. ఇది నేను చెప్పగలను. లోనకి వెళ్ళేవాడు తిరిగి రావాలి అంటే అది ఒక పద్మ వ్యూహం. ధైర్యంగా వెళ్ళాం, ధైర్యంగా చాలా మంది డెలిగేట్స్ ఉన్నారు. ఆయన కోసం ప్రార్థన చేశాం. ఆయన బెంగళూరులో ఉన్నారనుకోండి, దానికి కాదు. అయినా ప్రార్థించి అంత భయానక వాతావరణమే ఉందనుకోండి, కానీ మంచి స్పిరిచువల్ అట్మాస్ఫియర్. జగన్ కొరకు ప్రార్థన చేయాల్సిన భారం వచ్చింది. ప్రార్థన చేసిన కన్నీరు కార్చాం, ప్రభువా దీవించాను. తర్వాత ఒక అరగంట గంట సేపు అలాగ అక్కడ అందరినీ చూసుకొని బయటకు వచ్చాను. హ్యాపీ అనిపించింది. నువ్వు ఏదైనా సరే గొప్ప కార్యాలు దేవుడి కోసం తలపెట్టినప్పుడు నువ్వు ఒక అడుగు ముందుకేస్తేనే అది నీకు సాధ్యమవుతుంది తప్ప వెనక్కి వేసమా పిరికి తనపు ఆత్మ దేవుడు మనకి కారు గుద్దుకోవాల్సింది. సాతాను చాలా ప్లాన్ చేసి నాకు పెద్ద ప్లాన్ చేశాడు విజయవాడలో. కారు బాడీ టు బాడీ గుద్దుకోవాల్సింది. నేను రైట్ వేలోనే వెళ్తున్నాను, కానీ వాళ్ళు ఫుల్గా రాజకీయ నాయకులు కార్లు కదా అవన్నీ ఫుల్ మందేసి వచ్చేస్తున్నారు. నాకు తిన్నగొచ్చి గుద్దేయాల్సింది, కానీ ప్రభు అని అన్నాను. బండి సైడ్కి దించాను, నా మిర్రర్ని కొట్టుకుని పోయాడు వాడు. ఆ రోజు రాత్రి దేవుడు అద్భుతంగా ఆ తాడేపల్లిలో రెండింతల అభిషేకం ఇచ్చి వాడుకున్నాడు. ఎందుకంటే ఇవన్నీ నేను చెప్తున్నాను, దేవుని కొరకు నువ్వు తిరుకోడుగా బ్రతకూడదు. మీరు స్త్రీలైనా పురుషులైనా, క్రైస్తవ బిడ్డలు, సంఘ బిడ్డలు, దేవుని బిడ్డలు. మీరు సంఘ బిడ్డలే కాదు, దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు మనము దేవుని బిడ్డలం. దేవుడు పిరుకోడు కాదు, దేవుడు ధైర్యవంతుడు. ఆ ధైర్యంతోనే దేవుడు మనకేం చేస్తాడంటే ఆ ఆత్మ ఇచ్చాడు మనకి. ఏటట ధైర్యం కొరకు, ధైర్యంగా వాక్యం బోధించిన కొరకు ప్రార్థన చేశారు వాళ్ళు. ఈరోజున చిన్న సంఘం అని కాదు, పెద్ద సంఘం అని కాదు, సమాజం అని కాదు, లేకపోతే అది సాంఘిక సమాజమా, రాజకీయ సమాజమా, మతపరమైన సమాజమా కాదు. దేవుడిని నిలిచిపెట్టేటప్పుడు నువ్వేం చేయదేసా ధైర్యంగా. అగ్రిపరాశ దగ్గర పౌలు మాట్లాడుతుంటే, ఏమయ్యా నన్ను క్రైస్తవుడిగా చేసేయడానికి చాలా మాట్లాడుతున్నావే, నీ మాటల్లో దేవుడు కనపడుతున్నాడు. ఎక్కడ వచ్చింది ధైర్యం? యోనా అన్నాడు, నన్ను సముద్రంలో పడేయండి అని అన్నాడు. చచ్చిపోడా? సముద్రంలో పడేస్తే చచ్చిపోడా? ఎక్కడి నుంచి వచ్చేస్తే ధైర్యం? శత్రుఘ్న మేషకు అబద్ధులు అంటున్నారు, రాజా నీకు సమాధానం చెప్పాల్సిన పని మాకు లేదు. నువ్వేదో నిలబెట్టి నువ్వు ఇదే దేవుడు అంటే అలాగవుతుందయ్యా. దేవుడిని చేసే శక్తి నీకేముంది? అవన్నీ రాయబడలేదు. కానీ దేవుడిని చేసే శక్తి మనిషికి ఎక్కడ ఉంది చెప్పండి? దేవుణ్ణి మనిషి చేశాడా, మనిషిని దేవుడు చేశాడా? అంటే మనిషి లేకపోయినా దేవుడు దేవుడే. మనిషి లేకపోయినా దేవుడు ఉండగలడు. ఆదియు అంతము నేనే అయ్యున్నాను, ఆల్ఫా ఒమేగా నేనే అయ్యున్నాను. ఐ ఆమ్ ద బిగినింగ్ అండ్ ఐ ఆమ్ ద ఎండింగ్. ఐ హ్యావ్ నో బిగినింగ్ అండ్ ఐ హ్యావ్ నో ఎండింగ్. ఇటర్నల్ గాడ్, నిత్య జీవము కలిగిన దేవుడు. ఆయన నిత్యుడకు తండ్రి. ఆయన ఉంటేనే మనం వచ్చినాం. ఆయన స్వరూపమందు ఆయన పోలుకు చెప్పున మట్టిలోంచి తీసుకొచ్చి మనల్ని చేసుకొచ్చాడు దేవుడు. దేవుడు మట్టితో చేయబడలేదు. అలాంటిది నువ్వు మట్టితో చేసిన దాన్ని నిల్చోబెట్టి దేవుడికి మొక్కొనంటే మేమెందుకయ్యా మొక్కాలి? సర్వశరీరులకు ఆయనే దేవుడు. రే ఇలాంటి ఎక్కువ పేలుతున్నారు. ఇలా ఎంతలా పెట్టావు హీట్? ఎంత హీట్ ఉందండి, హీట్ పర్లేదండి, హీట్కి అయిపోతారండి అని అన్నాడు. ఆ హీట్ పనికిరాదు వీళ్ళకి కొద్దిగా ఇగో ఎక్కువ, కొద్దిగా పోత్రం ఎక్కువలాగా ఉంది వీళ్ళకి. 7 గంటలు చేయండి దాన్ని. ఇంకొక ఎంతగా చేస్తే కనుక ఆ కొలిమే బద్దలైపోతేమో. 7 గంటల వేడి చేస్తే
మీ రామగుండంలో ఇప్పుడు ఉండగలమా చెప్పండి? నేను విజయవాడ గుంటూరులోనే ఉండలేకపోయాము వేడికి. టోపీలు కొనుక్కున్నాము కౌబాయిల్ లాగా. టోపీలు కొనుక్కొని వేడి మాకు సొంత కారు వేసుకెళ్ళాం కాబట్టి కొంతవరకు ఎయిర్ కండిషన్లో ఉండగలిగాను తప్పించి, కానీ లేకపోతే ఉండలేకపోతున్నాం. ఈ విజయవాడ రాజమండ్రి దగ్గర నుంచి ఇప్పుడు రాష్ట్రంలో కూడా అలాగే తయారైంది. అంత వేడిగా ఉండేది. ఇప్పుడు కోడి పెట్టలాగా మనకి ఏసీలు అలవాటు అయిపోయేవి, కూలర్లు అలవాటు అయిపోయేవి. మరి కొంత సుఖం అనేది వచ్చింది. ఎంత శరీరానికి బలమున్నా ఎక్సర్సైజ్ ఉన్నా కొద్దిగా ప్రాణానికి సుఖానికి అలవాటు పడిపోయాం మనం. ఆ వేడికి తట్టుకోలేకపోతున్నామే. మీ పాల్వంచి వచ్చాను 2 సంవత్సరాల క్రితం, డీసెంట్రీస్ పట్టుకున్నాయి, వడదెబ్బ, సన్ స్ట్రోక్. 3 రోజులు కోటలు పెట్టారు నాయి. పగలు చెప్పాలి రాత్రి చెప్పాలి, పగలు చెప్పాలి రాత్రి చెప్పాలా. 10 నిమిషాలు అయితే పరిగెడుతున్నాను బాత్రూమ్కి. పాప పాస్టమ్మ గారు జడిసిపోయింది. ఆవిడేమో చేపలు, మాంసము, చికెను అన్నీ. అమ్మా నేను ఏటి తినలేనమ్మా, నువ్వు వండుతున్నా కానీ నా పరిస్థితి చూడమ్మా అని చెప్పేసి ఎక్కడి నుంచే ప్రయాణమైన దగ్గర నుంచే ఒక సహోదరి ఏఎన్ఎం గారు టాబ్లెట్స్ ఇచ్చారు. అయ్యగారు మీరు టాబ్లెట్స్ పట్టుకుని 2-3 యాంటీఎల్ టాబ్లెట్స్ వేసిన 3 టాబ్లెట్లు కూడా కాయలే. దేవుడు ఎంత శక్తి ఇచ్చాడో తెలియదు కానీ 3 రోజులు వాక్యం చెప్పేశాను. భోజనం చేయట్లేదు, ప్రాణం, కాళ్ళు, చేతులు, బోన్స్ అన్ని గడగడ గడగడ వణుకుపోతుంటే నాకు మధ్యలో పాట పాడడం అలవాటు బాగా. కొంచెం దేవుడు శృతి లయ ఇచ్చాడు కాబట్టి, స్వరం ఇచ్చాడు కాబట్టి అక్కడ దూరంగా ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు ఈ రాత్రిపూట కరెంట్ తీసాడు. వీళ్ళు జనరేటర్ పెట్టుకున్నారు. ఈ శబ్దము, ఈ పాటల్ని ఆ ఆర్ఎంపీ డాక్టర్లో చెవిలో పడింది. ఆయనకి పద్యాలు పాటలు అంటే ఆయనకి ఇష్టం. అప్పుడు ఏంటి పాస్టర్ గారు ఎవరో ఈయన పాడుతున్నాడు, బాగానే పాడుతున్నాడు అని చెప్పి వచ్చి సభలో కూర్చొని 4 మాటలు విన్న తర్వాత చేతులు పట్టుకున్నాడు. నా చెయ్యేమో డీహైడ్రేట్ అయిపోతుంది, చెయ్యిలు ఉనికిపోతున్నాయి. ఏంటైంది పాస్టర్ గారు, ఏంటైంది పాస్టర్ గారు, ఏంటైంది పాస్టర్ గారు? అయ్యా వీళ్ళు వాక్యం చెప్పడానికి పిలిచారు, సభకు వచ్చాను. ఇదిగోండి డీహైడ్రేట్, సన్ స్ట్రోక్ అయింది, సన్ స్ట్రోక్ అండి. ఇలా చేయిపెట్టాడు. వెంటనే పాస్టర్ గారికి అక్కడ ఉన్న బాబుకి చెప్పి నేను పాస్టర్ గారిని మా ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాను. అదే దరిద్రమో నాకు తెలియదు కానీ ఆ రోజే ఆల్ ఇండియా మెడికల్ షాపులు బంద్, హాస్పిటల్స్ బంద్, మెడికల్ షాపులు బంద్. అప్పుడు ఆయన దగ్గర ఉంచుకున్న మెడిసిన్తో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నాకు వైద్యం చేస్తే నాకు ప్రాణం వచ్చింది. హల్లెలూయా. ఇంకొకడైతే ఏడు చేస్తాడండి, కోమల్లోకి పోయి చచ్చిపోతాడు, ప్రాణానికి తెగించి ఎవడైనా పరిచయం చేస్తాడా చెప్పండి? మనకు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ దేవుడు ఇచ్చాడు. ప్రియులారా, వాక్యం వింటున్న మీకు కూడా మీ ఇళ్లలో మీ పరిస్థితులు ఏంటో నాకు తెలియవు. మీ పిల్లలతో సమస్యలా, మీ పొలాల్లో సమస్యలా, మీ పరిచర్యలో సమస్యలా, లేకపోతే పైసల దగ్గర సమస్యలా, ఏంటో నాకు తెలీదు. కానీ ఏదో ఒక రకమైన భయం అనేది వెంటాడుతూ ఉంది నిన్ను, నీ కుటుంబాన్ని. కానీ దేవుడు ధైర్యాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు తప్ప, ఆ ధైర్యంతో నువ్వు గొప్ప విజయాన్ని పొందుకుంటావే తప్ప పిరికిపడి డీలా పడిపోయి వెనకడుగు వేసావా నువ్వు విజయాన్ని అందుకోలేవు. నేను ఇంకొక 10 నిమిషాలు వాక్యం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ శద్రక, మేషక, అబేద్నెగోలు ఆ కళ్ళ ముందే 7 ఎంతలు వేడి చేస్తుంటే ఆ వేడి చేసేవాడు చచ్చిపోయాడు. ఆడు మాడిపోయాడు. అమ్మ బాబోయ్ ఏంటి వేడి అని చెప్పేసి వాడు రాలిపోయాడు. అక్కడ ఆ వేడి చేసేవాళ్ళు చచ్చిపోయారు అక్కడ కొంతమంది. ఆ వేడిలోనికి అంటాడు, మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఒక రాజుగారిని నేను, నా చేతుల్లో నుంచి మీ దేవుడు మిమ్మల్ని రక్షించగలడా? ఒక్క డైలాగ్ వేసాడు. ఓర్ పిచ్చోడా, ఆయన ఉంటే కదరా నువ్వు పుట్టావు, నీకు రాజ్యం వచ్చింది అలా అంటున్నారు. ఎస్,
మా దేవుడు. దానియేలు గ్రంథం 3 అధ్యాయాలు ఉంటాయి. మా దేవుడు చదువుతారా, రాసుకుంటారా? దానియేలు గ్రంథము 3వ అధ్యాయము చూద్దాం ఒకసారి. హల్లెలూయా, దేవానికి స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. మేము 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. అది దేవుడు. ఇందాక తిమోతికి ఈ మాట చూసుకోండి. పలికేటప్పుడు చూడు, తిమోతికి ఏం చెప్తున్నాడు పౌలు గారు? దేవుడు. ఏమన్నాడండి? దేవుడు. ఆ మాటకు వస్తే వీళ్ళేమంటారు? దేవుడు. అది హల్లెలూయా. మేము సేవించుచున్న దేవుడు. ఇంకంతే, అయిపోయింది. హల్లెలూయా. నువ్వు దేవుడు అని ఎప్పుడు అన్నావు, విజయం నీదే. దేవుడు అని ఎప్పుడు అన్నావో విషయం నీదే. సేవించుచున్న దేవుడు. చదవమ్మా. మండుచున్న మేము సేవించుచున్న దేవుడు వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. అగ్నిగుండం ఏటట? అగ్నిగుండం. రామగుండం కాదు, అగ్నిగుండం. ఏ గుండం ఇది? ఈరోజు మాకు రామగుండం నుంచి చర్చికి విజిటర్స్, ఫ్రెండ్స్ వచ్చారు. హల్లెలూయా. అదే అసలు వేడి ప్రాంతం. ఇది 7 చేయబడిన అగ్నిగుండం. అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ అగ్నిగుండం నుంచి వచ్చాడు, అక్కడ అన్నారు, సమాధిలో నుంచి యేసు ప్రభు ఏం చేశాడు? వచ్చాడు. వచ్చిన వాడిని రానివ్వకన్నా ఏం చేశారంట? పిలాతుని, సైన్యాన్ని అడిగారు. అవురా ఆయన చచ్చిపోడు. అయ్యా, ఆ వంచకుడు ఏమన్నాడు తెలుసా మీకు? ఏమండి, చంపినోడు చంపితే ఇంకా కళ్ళ మీద కోపమన్నీ పోయి హ్యాపీగా ఉండాలా? చచ్చినా వీళ్ళకి మనశ్శాంతి లేదు. యేసుప్రభు చనిపోయినా మనశ్శాంతి లేదు వీళ్ళకే. ఎందుకు? ఆ వంచకుడు తిరిగి 3వ దినాన వేస్తామని మాతో చెప్పు. చెవుల్లో గిర్ర గింగ్ గింగ్ రింగ్ అంటుంది. ఆ భయం పట్టుకుంది వాళ్ళకి. అప్పుడు అంత కావల మీ ఇష్టం వచ్చినంత మంది సైనికులు పట్టుకుంటారని అన్నాడు ఆయన. వచ్చాడా లేదా బయట నుంచి? అలాగే ఈయన ఏమంటారు తెలుసా? వీళ్ళు ఏమంటారు తెలుసా? అరే బాబు, ఈ అగ్నిగుండములో నుంచి తప్పించటానికి, రక్షించడానికి మేము సేవించుచున్న దేవుడు సమర్థుడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు నాకు అర్థం కావట్లేదు. నాతో అయితే మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు సమర్థుడు. ఇప్పుడు అగ్నిగుండం నుంచి బయటకు వచ్చాను అనుకోండి, ఆ 7 అగ్ని చేత, వేడి చేత పట్టబడిన అగ్నిగుండం నుంచి బయటకు వచ్చిన తర్వాత చంపవచ్చు కదా, కత్తేస్తా. దాంట్లో బతికొచ్చాను అనుకోండి, బయట చంపొచ్చు కదా. ఒరే, నీకు అగ్గేట్ చేయలేదు, నా కత్తితో వేసేస్తున్నాను అనొచ్చు కదా. కానీ వాళ్ళు అంటున్నారు తెలుసా, ఇందులో నుంచి తప్పిస్తాడు, బయట ఎలాగ రక్షించుకోవాలో, మమ్మల్ని ఎలాగ రక్షించుకోవాలో ఆయనకి తెలుసు. ఆయన సమర్థుడు. హల్లెలూయా. సమస్య నుంచి తప్పించడానికి, తరువాత నిన్ను సమాజంలో రక్షించటానికి నీ దేవుడు, నా దేవుడు సమర్థుడు. మన దేవుడు సమర్థుడు. కానీ అయ్య బాబు రాజుగారు తప్పైపోయింది, ఇంకోసారి చేయండి సార్, ఏదో లేటి బతుకుంటే బలిసాకులు తిని బతకొచ్చు, మమ్మల్ని ఏమనకండి బాబు, మూల పొడి అంటాం బాబు అని భక్తి విషయంలో వాళ్ళు భక్తిహీనులు కాలేదు. వాళ్ళు బ్రతుకుని దేవుడికి అప్పగించుకున్నారు.
జీవనం వాళ్ళు దేవుడికి ఇచ్చేసారు. మా జీవనం దేవుడే. సంసాన్ గారు బతికితే మన అలా బతకాలి. అమ్మ నీ పేరు తెలియదు. అమూల్య, అమూల్ బేబీ. హల్లెలూయా. అలా బతకాలి. ఎలా బతకాలి? అలా బతకాలి. చివరికి ఒక మాట చెప్పి ముగించేస్తాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో 1వ వచనం. సామెతల గ్రంథం 28:1 చదవండి. మీరు చదువుతున్నారు కాబట్టి మీరు చదివిస్తున్నాను, లేకపోతే నేనే. 28:1 ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును. ఓకే. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా, నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా, సింహము వలె ధైర్యముగా ఉంటాడు. అలే మన దేవుడు ఎవరు తెలుసా? యూదా గోత్రపు సింహము. హల్లెలూయా. మనం సింహం పిల్లలం. ఏమండి? బోన్లో పెట్టితే ఏదో బోన్ విప్పి చూస్తే తెలుస్తుంది సింహం తలకి సంగతి. వాడు అడవికి రాజు. దేనికి రాజు? అడవికి రాజు. వాడు నడిచెళ్తే ఎదురుగా వచ్చే పెద్ద జంతువైన ఏనుగైనా భయపడాల. రాత్రనగా పగలనగా ఏ సమయంలోనైనా ధైర్యంగా ఆయన ఏ ప్రదేశకైనా ప్రాంతానికైనా నడిచి వెళ్ళగలిగిన ధైర్యవంతుడు ఎవడైనా ఉన్నాడు అంటే అడవిలో సింహము ఒక్కడే. దానికి భయం ఉండదు. గొర్రెలాగా వచ్చాడు అంటే అన్ని తగ్గించుకొని తనకు తాను వ్యక్తిగా ఈ లోకంలోకి వచ్చాడు తప్ప ఆయనే గొర్రె పిల్లని కాదుమోయ్. ఆయన సింహము. ఎవరు? సింహము, లయన్. సింహం పిల్లలు పిల్లిలాగా బతుకుతాయా? మీరు గడ్డెట్టండి సింహానికి, తింటది. అదే గొర్రె అయితే తింటది. ఏమ్మా? సింహమే. సింహం చచ్చిపోయింది దాచుకోదు. ఏ రోజుకి ఆ రోజు వేట చేస్తా. ఆకలితోనే ఉండిపోద్ది కానీ చచ్చిపోయిందాన్ని తినడానికి ఇష్టపడదు. అందరూ ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2 రోజులు 3 రోజులు మురిగిపోయిన చేపలు పులుసులు తిని జబ్బులు తెచ్చుకోండి. ఆడదు ఏమర్రా? ఏ రోజు ఫ్రెష్ ఫుడ్ ఆ రోజే తినాలి. ఈ రోజు కీడు ఈ రోజుకే చాలు. ఏ రోజు ఆ రోజు కోసం ఆలోచన చేసుకుంటుంది. నువ్వు దేవుని బిడ్డవి. ఏ రోజు సహాయం ఆ రోజే దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు నీతిమంతుడు అయ్యా. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడంతో నువ్వు నీతి ఈ పరిశుద్ధత ఈ విశ్వాసం నీకు రోజు సహాయాన్ని తీసుకొస్తుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసం భయపడకండి. ఇల్లు లేదని భయపడకండి. మందిరం లేదని భయపడకండి. సంఘం లేదని భయపడకండి. నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా లేదా ఇంపార్టెంట్. సింహం గర్జిస్తుంది, గాడిద గాడిస్తుంది, కుక్క అరుస్తుంది. అరిచే కుక్క కరవదు. సింహం గాని గర్జించిందా? సింహం పడుకున్నంత వరకు పర్లేదు, కానీ పడుకున్న సింహాన్ని లేపితే ఎంత ప్రమాదమో, ఎంత ప్రమాదం అవుతుంది. అలాగే క్రైస్తవ సంఘాన్ని ఎవరైనా బెదిరిస్తే అదిరిస్తే నిద్రలోంచి లేపిన సింహంలాగా ఉంటారు వాళ్ళు. ప్రతి ఒక్కరూ ఆడసింహము, స్త్రీలు, పురుషులు, మగసింహాలు. వాళ్ళ ధైర్యం, వాళ్ళ సాహసం, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ నీతి, వాళ్ళ పరిశుద్ధత వేరే. పరలోకం నుంచి పరిశుద్ధాత్మ ద్వారా కలిగే అభిషేకపు బలము వారి ధైర్యం. వాళ్ళు బోధించే బోధ కానీ, వాళ్ళు బ్రతికే బ్రతుకు కానీ, వాళ్ళు జీవించే విధానం కానీ, వాళ్ళు ప్రకటించే సువార్త కానీ
వాళ్ళు ప్రార్థించే ప్రార్థన కానీ చాలా బలము కలది. కాబట్టి ప్రియులరా, క్రైస్తవుడుగా ఉండి నీవు పిరికి పడకూడదు. సింహం పిల్లలమ్మ, పక్షిరాజు ఉరుములు మెరుపులు గుండా ఎలాగైతే దూసుకొని పోతాడో పైకి, నువ్వు నేను దూసుకుపోయే పక్షిరాజులు, అడవిలో గర్జించే. అంటే ఇంకొక మాట చెప్తాను, ఒక జింక పిల్ల వచ్చి నాకు ఎదురుగా సింహం వస్తుంది అనుకోండి, ఈ జింక పిల్ల ఏం చేస్తుంది? అరుస్తుందా? చెప్పండి. సింహంకి ఎదురుగా వెళ్ళి అరిసేటటువంటి జీవి ఏదైనా ఉందా? ఒకవేళ అరిసినా అది భయంతో అరుస్తూ పారిపోతుంది. అవునా కాదు? సింహం గర్జించుకుంటూ అరుచుకుంటూ వెళ్తుంది. దాని ఎదురుగా నిలబడగలిగేవాడు ఎవరైనా ఉన్నాడా? కాబట్టి మనము ధైర్యంగా, ఒక్క పోలిక చెప్పి ముగిస్తాను. ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలు శత్రువులతో పోరాడినప్పుడు వాళ్ళు ముందుకు అడుగు వేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇశ్రాయేల్ సైన్యం చిన్న సైన్యం, దేవుని ప్రజలు తక్కువ మంది, శత్రువులు ఎక్కువ మంది కనబడతారు. అందులో 4 కుష్ఠరోగులు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు యుద్ధానికి వెళ్ళేది అర్థం కాలేదు నాకు. 4 కుష్ఠరోగులు నుండి దేశంలో వాళ్ళకి ఆహారం లేదు, కరువు. శత్రువుల దగ్గర బోల్డంత డబ్బు ఉంది. ఇప్పుడు చూడండి, బోల్డంత మంది ఉన్నారు దేవుడు నమ్ముకున్న వాళ్ళ దగ్గర బోల్డంత డబ్బు ఉంది. ఆ డబ్బంతా మళ్ళీ అదే గుర్తు వస్తుందండి. అంటే నేను ఒక మాట విన్నాను, హీరో జగపతి బాబు చెప్పాడు ఈ మాట. ఏమయ్యా, నువ్వు 3,000 కోట్లు ఇప్పటికి సంపాదించుకోవాలి, నీ డబ్బంతా ఏం చేసావు, పాడు చేసుకున్నావు కదా అని ఒక ఆయన అంటేనట, ఆయన నాకు 30 కోట్లుంటే చాలు, నా పిల్లలకి, నాకు, నా భార్యకి నేను లగ్జరీగా బతకడానికి సరిపోతుందని 30 కోట్ల వరకు సంపాదించేసుకున్నాడు. అక్కడితో ఎంత వచ్చినా బోనస్ అనుకొని హ్యాపీగా చక్కగా ఉన్నాడు. ఈరోజు 30 కోట్లు అంటే ఒక చిన్న జబర్దస్త్లో పనిచేసే కమెడియన్స్ సంపాదించేస్తున్నారు. వాళ్ళు రెచ్చిపోతున్నారు ఊరిగా. సరే, వాళ్ళ పక్కన పెడదు, ఇదంతా సినిమా రంగం. అంటే నేను ఇంటర్వ్యూ ఒకటి చూశాను, అందులో చెప్పాడు ఆయన. సినిమా ఇండస్ట్రీలో ఒక ఆయన అతని దగ్గరికి వచ్చి అన్నాడంట, అరే నేను విజయవాడ అంతా కొనేయగలిగిన శక్తి నాకు ఉందరా, విజయవాడ అంతా అంటే కొనేస్తాను ఇప్పుడు, నేను నా దగ్గర అంత డబ్బు ఉందా అన్నాడు. అలాగన్న వ్యక్తి మొన్న కరోనా వస్తే ఆక్సిజన్ కొనుక్కోలేక చచ్చిపోయాడు. ఏం చెప్తామండి దానికి? ఆక్సిజన్ కొనుక్కోలేక చచ్చిపోయాడు. అంత పట్టణానికి పట్టణం, రాజధానికి రాజధాని కొనేసే శక్తిమంతుడు. ఊపిరాడక దొరక్క చచ్చిపోయాడు. నేనేమంటానంటే, కరోనా మాకు వచ్చింది, నా భార్యకి వచ్చింది, మా 2 బిడ్డలకి వచ్చింది. మంచి మూమెంట్, పట్టి రాలిపోతున్నారు జనాలు. మేము ఎక్కడికి పారిపోవాలి దేవా. నేను కరోనా వచ్చిన సేవకులకి, కరోనా వచ్చిన పేషెంట్కి తల మీద చెయ్యేసి ప్రార్థన చేశారు. ఎందుకంటే మనం యోధా గోత్రపు. ఒక పాస్టర్ గారికి దూరం ఉండి ప్రార్థన చేస్తే ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, అయ్యగారు మీకు స్వస్థ వరం దేవుడు ఇచ్చాడు, ఇలాగైనా ప్రార్థన చేస్తారని అన్నది. ఈ కరోనాకి ఆయన కరోనా ఆవిడ ఆ మాట అనేసరికి నాకు ఎక్కడో గుండెలో గుణపం గుచ్చినట్టు అయిపోయి, టైమా కొబ్బరి నూనె తీసుకొచ్చి కొబ్బరి నూనె ప్రార్థన చేసి తన తలకు రాసి తన తల మీద చెయ్యేసి ప్రార్థన చేసి ఇంటికి వచ్చేసరికి నాకు కరోనా వచ్చింది. 25 మంది 28 మంది వరకు ప్రతి ఒక్కరూ బాగుపడ్డారు. మరి నాకు కరోనా వస్తే నాకు ప్రార్థన చేసేవాడు ఎవడు? ఇంటి దగ్గర వీధులకి అరదండాలు వేసినట్టుగా బ్లాక్ చేసేస్తున్నారే. ఇక్కడే ఈ మంచం మీద ఎక్కడే ఇంకొక మంచం ఉండేది, ఈ మంచం ఇలా ఇక్కడ మంచం వేసుకొని ఎక్కడే దొర్లుతూ పడుకొని ప్రార్థన చేసుకునే, దేవా అంతా ఫోన్లోనే. మెడికల్ షాప్ వాడికి ఫోన్ చేస్తే మెడికల్ షాప్ వాడు మెడికల్ తెచ్చేవాడు, కాయగూరలకు ఫోన్ చేస్తే కాయగూరలు తెచ్చేవాడు. ఇంకా మరి ఏం తినాలో అన్నీ తినేసేసి
4 రోజుల్లో కరోనా జయించి లేచిపోయింది బయటికి. నా తర్వాత మా పాస్టమ్ గారికి వచ్చింది, ఆ పాస్టమ్ గారు జయించింది. తిరిగి పడిపోతే ఏమవుతాం? మా పెద్దోడికి వచ్చింది, మా పెద్దోడు 2 రోజులు లేచిపోయాడు, బ్యాట్ పట్టుకుని వెళ్ళిపోయాడు అంతే. ఈ చిన్నోడికి వచ్చింది, వీడు 1 రోజున లేచిపోయాడు, ఏ కరోనా లేదు ఏం లేదు అనుకుని బ్యాట్లు పట్టుకుని క్రికెట్కి వెళ్ళిపోయారు. ఈ రోజున మనం ఆలోచన చేసుకుంటే ఈ చిన్న వైరస్కి, ఈ చిన్న ప్రాబ్లంకి, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి, ఈ డిసీజ్కి, ఈ సిక్నెస్కి, ఈ బెదిరింపులకి, అదిరింపులకి మనం భయపడిపోతే మనమే క్రైస్తవులం. పోతే పోతుంది ప్రాణం, ప్రభు కోసం ప్రాణం పెడదాం. అది నిజమైన క్రైస్తవం. ఒకడు ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ముందుకెళ్తే వాడు ప్రాణం దక్కించుకుంటాడు. ఒకడు ప్రాణం పోతుందని వెనక్కి తీస్తే వాడు ప్రాణం పోగొట్టుకుంటాడు. నా దేవుడు చెప్తున్న మాట. వాళ్ళ అగ్నిగుణంలోకి దూకేశారు. ఎవరు రక్షించారు? మేము సేవించుచున్న దానియేలుని సింహం బోర్లోకి వేశారు. ఎవరు రక్షించారు? ఈ కుష్ఠరోగులు ఏం చేశారు తెలుసా? అరే ఎక్కడ చచ్చిపోయినా ఈ ఆకలితో ఈ రా చంపేస్తాడు. అదిగోరా ఆ శత్రువులు, వాళ్ళ దగ్గర బోల్డ్ అంత ఉంది. ఇదిగో శత్రువులు ఓడించేదే నిజమైన క్రైస్తవ్యం. శత్రువుని ప్రేమించేస్తే ప్రేమించవచ్చేమో కానీ శత్రువుని మాత్రం ఓడించాలి. హలో, గుర్తుపెట్టుకోండి. ఆ తలలో ఉన్న పొగరు కిందకి రావాలి. అప్పుడు ఏం చేశారు తెలుసా? ఈ 4 కుష్ఠరోగులు అడుగులు వేయడం, ముందుకు వేయడం మొదలుపెట్టారు. ఈ 4 కుష్ఠరోగులు అడుగులు వేస్తే ఇశ్రాయేలీయులకు దేవుడు, ఇశ్రాయేల్ని కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. ఇదిగో పగలు ఎండ దెబ్బ అయినా, రాత్రి వెన్నెల మంచి దెబ్బ అయినా తగలనీయని దేవుడు. ఎడమ ప్రక్క 1000 మంది పడినా, కుడి ప్రక్క 10,000 మంది పడినా నీకే అపాయం రాకుండా కాచి కాపాడే దేవుడు. ఇదిగో అరచేతుల్లో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను చూడు. తల్లి అయినా మరచనేమో, తండ్రి అయినా మరచనేమో, నేను ఇప్పుడు నిన్ను మరువునని చెప్పిన దేవుడు. ఈ 4 వెళ్తే 4 రాజ్యాలు కదిలినట్లంత సౌండ్ ఇచ్చింది. ఓరు బాబోయ్, దేవుడు చెప్తున్నాడు మన మీదకి పెద్ద దండ వచ్చేస్తుంది. అనేక రాజ్యాలతో కూడా వచ్చేస్తున్నారు ఇశ్రాయేలు. ఎవరెవరు మరి వాళ్ళకి మద్దతు ఇచ్చారో తెలియదని ఆ గుడారాల్లో వాళ్ళ తలకు ఆహార పదార్థాలు పడేసి పారిపోయిన శత్రువులు. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం ఉంటాయి ఈ మాటలు. పారిపోతే అప్పుడు వీళ్ళు వెళ్ళి తినడమే కాకుండా ఎల్ల కొబ్బరిట్టారు. రే బోల్డ్ అంతా ఫుడ్ ఉండిపోయింది. ఇక్కడ రండర్రా, మన దేశంలో కరువు అందే. ఇదిగో శత్రువు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు, రండే. దేవుడు మోషేతో అన్నాడు, మోషే ఒక్క డెక్క అయినా ఐగుప్తులో నువ్వు వదలకూడదు. ఒక్క డెక్క. ఒక్క డెక్క అంటే పశువుకున్న డెక్క ఊడిపోయినా దాన్ని పట్టుకొచ్చాయి. ఏది అయినా సరే ఒక చిన్న చీపురు కట్టను పట్టుకొచ్చాయి. నువ్వు వాళ్ళకి ఏది ఊడ్చాయి, ఐగుప్తునంతా ఊడ్చిపడాయి అని అన్నాడు. దేవుడు సర్వ సమృద్ధిని ఇయ్యగలిగిన దేవుడు. కానీ నువ్వు ఒక్క మాట ధైర్యముతో ముందుకు ఒక్క అడుగు వెయ్యి. దేవుడు మనకి పెరిగి తనపు ఆత్మ ఇయ్యలేదు. పరిశుద్ధులు, అపోస్తలులు ధైర్యం కావాలని ప్రార్థన చేశారు. అలాగే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏం చేస్తున్నారంటే వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడి ఆయన అడుగులు వేస్తూ వెళ్ళాడు. అపోస్తలుడైన పౌలు గారు కూడా అనేక శ్రమలు పడి, బాధలు పడి, నిందలు పడి, బెదిరింపులు, అదిరింపులు తనకు వచ్చినాయి. వాటి గుండా ప్రయాణం చేసి ముందున్నటువంటి జీవ కిరీటం పొందుకోవటానికి ఆయన అడుగులు ధైర్యంగా వేస్తూ వెళ్ళాడు. సక్సెస్ అయ్యాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఈ రోజున నీవు నేను యూదాగోత్రపు సింహం పిల్లలుగా సింహము లాంటి ధైర్యాన్ని
పక్షిరాజు లాంటి ధైర్యాన్ని, బలాన్ని కలిగి ముందుకు వెళ్ళి ప్రభు రాజ్యాన్ని ప్రకటించి దేవుని రాజ్యాన్ని వ్యాపింపచేసి దేవుని నామానికి మహిమకరమైన జీవితాన్ని జీవిద్దాం. అట్టి కృపతో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అమ్మగారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. అమ్మగారు వచ్చి ప్రార్థన, కళ్ళు మూసుకుని వాక్య నిమిత్తం అమ్మగారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదంతో కారణభూతుల నిబంధన నామలో స్తుతిస్తూ తెలుస్తూ తండ్రి ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ప్రభా, మీ దాసు ద్వారా తండ్రి యేసయ్యా బలమైన స్వరం ప్రభా మనకి వినిపించో తండ్రికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా యేసయ్యా హల్లెలూయా. దేవాన్ని సువార్త ప్రకటించడానికి ప్రభా, అలాగే తండ్రి ప్రభా నీ వాక్యం బోధించడానికి ప్రభా, స్వస్థపరచలు జరిగించడానికి ప్రభా, అలాగే సంఘములో, కుటుంబంలో, సమాజంలో జీవించడానికి ప్రభా యేసయ్యా మీ ధైర్యం మాకు ఎంతైనా అవసరం తండ్రి ప్రభా. దేవాన్ని ధైర్యంతో ప్రభా మమ్మల్ని నింపమని ప్రార్థిస్తుంది. ధైర్యం మన అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తుంది. దేవానికి స్తోత్రాలు తండ్రి ప్రభా. మాకు ఎటువంటి భయం ఆత్మ ఇవ్వలేదు, కానీ ప్రభా నువ్వు ప్రభా నీ ధైర్యంతో ప్రభా మమ్మల్ని నింపమని ప్రార్థిస్తుంది తండ్రి. దేవా ఈ సంఘంలో జతపరిచిన ప్రతి బిడ్డని అయా ప్రభా, అలాగే తండ్రి అయ్యా ఆన్లైన్ ద్వారా ప్రభా ఎంతో మంది ప్రభా బిడ్డలని వాక్యం అనాలి తండ్రి ప్రభా. ఈ దినం నీ ధైర్యం అనుగ్రహించమని ప్రార్థిస్తుంది తండ్రి ప్రభా. దేవా మేము ధైర్యంతో అనుక్షణం అనుదినం ప్రభా ముందుకి సేవలో అయా ముందుకి సాగాలి తండ్రి. అటు దీవెనతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తుంది తండ్రి. దేవానికి స్తోత్రాలు తండ్రి. వేస్తే హల్లెలూయా. పక్షి రాజులుగా ప్రభా ధైర్యంగా బతకాలి తండ్రి. అలాగే సింహం రాజుగా ప్రభా అయ్యా మేము ధైర్యంగా ఉండాలి తండ్రి ప్రభా. ఎటువంటి విషయంలో తండ్రి భయపడకుండా, చింతపడకుండా తండ్రి నీ సేవ, నీ పరిచర్యలు మా కుటుంబ జీవితంలో, సమాజంలో, దేశంలో, రాష్ట్రంలో ప్రభా యేసయ్యా మేము ధైర్యంగా ఉండాలి అయ్యా.